హైదరాబాద్ లో ఎన్నో పురాతన ఆలయాలు ఉన్నాయి. అందులో ఎన్నో ఆలయాలు ఆనాటి పాలకుల నిర్లక్ష్యం కారణంగా కాలగర్భంలో కలిసిపోయాయి. అయితే అలాంటి దేవాలయాలను, వాటి అద్భుత చరిత్రను హెచ్ఎంటీవీ తన జాగోరో కార్యక్రమం ద్వారా వెలికితీసే ప్రయత్నం చేస్తోంది. అలా పాలకుల నిర్లక్ష్యంతో మరుగున పడిన లాల్ దర్వాజాలోని చతుర్భుజ కృష్ణ జగన్నాథ్ ఆలయానికి సంబంధించిన ప్రాశస్త్యాన్ని, ఆ ఆలయ వివరాలను హెచ్ఎంటీవీ ప్రసారం చేసింది. హెచ్ఎంటీవీ కథనం ద్వారా ఆ ఆలయం గురించి తెలుసుకున్న దాదాపు 100 మందికి పైగా మహిళా భక్తులు ఆలయానికి చేరుకుని స్వామివారిని చూసి తన్మయత్వానికి గురయ్యారు. 100 మంది మహిళలు సామూహికంగా విష్ణు పారాయణాన్ని ఎంతో అద్భుతంగా నిర్వహించారు. ఈ సందర్భంగా హెచ్ఎంటీవీకి భక్తులు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమాన్ని ముందుండి నడుపుతున్న సామాజికవేత్త యమునా పాఠక్కు ప్రత్యేక అభినందనలు తెలిపారు. ఇంకా మరుగున పడ్డ మరిన్ని దేవాలయాలను వెలుగులోకి తేవాలని వారు ఆకాంక్షించారు. విష్ణు సహస్రనామాలు నేర్చుకుని ప్రతి ఏకాదశికి అన్ని దేవాలయాల్లోనూ ఒక్కొక్కసారి ఒక్కో ఏకాదశికి ఒక్కొక్క దేవాలయంలో మేము విష్ణు సహస్రనామ పారాయణ అనేది చేస్తామన్నమాట. ఈ పారాయణ జరపడం అనేది శ్రీధరన్ సార్ గారి సంకల్పము అండ్ మా గురువు గారు గాయత్రి మేడం గారు. మేము ఎక్కడ సహస్రనామ పారాయణ పెట్టుకుంటామన్నా కూడా గాయత్రి మేడం మాకు చాలా సహకరిస్తారు, మాకు చాలా ఎంకరేజ్మెంట్ ఇస్తారు. మీరు ఇలా చేయండి అని చెప్పేసి గాయత్రి మేడం సహకారము అండ్ శ్రీధరన్ సార్ సంకల్పంతో మేము ఇవన్నీ చేసుకోవడం జరుగుతుంది. సో ఈ రోజున ఇక్కడ దగ్గరగా 100 మంది దాకా వచ్చాము. 5 ఆవర్తీస్ చదివాము. అంటే ఆల్మోస్ట్ 5 లక్షల నామాలు ఈ రోజు ఇక్కడ విష్ణు సహస్రనామ పారాయణ చేసినట్టు, 5 లక్షల నామాలు ఇక్కడ పారాయణ చేసినట్టుగా లెక్క అన్నమాట. సో ఇలాంటివి ఓల్డ్ సిటీలో ఇట్లాంటి దేవాలయాలు ఎన్నో ఉన్నాయి, మనకు తెలియవు. అలాంటి దేవాలయాలందరినీ కూడా అన్నిటినీ కూడా మనం పునరుద్ధరించుకోవాలి. అలాంటి దేవాలయాల్లో ఇంకా కార్యక్రమాలు చేయాలి అనేది నా ఉద్దేశం అన్నమాట.